లక్నోలోకి పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు ఏకంగా 37 పరుగుల తేడాతో ఘోరంగా ఓటమి పాలైంది. ముఖ్యంగా లక్నో జట్టు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అంతా పూర్తిగా విఫలమవ్వటం, ధారాళంగా బౌలింగ్ చేసే సమయంలో పరుగులిచ్చుకోవటం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. అయితే ఈ క్రమంలో చూసుకున్నట్టయితే అద్భుతమైన ఆటగాడు నికోలస్ పూరన్ కూడా నిన్నటి మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. అయితే నిన్న మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ప్రీతి జింటా సంజీవ్ గోయంకా దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే ప్రీతి జింటా చేసిన ఆ పనికి అందరూ కూడా షాక్ అయిపోయారు. ముఖ్యంగా లక్నో జట్టు ఆటగాళ్ళు. సాధారణంగా సంజీవ్ గోయంకా ఏ ఆటగాడైనా సరే మ్యాచ్‌లో విఫలమైతే అందరి ముందు ఎవరున్నారు పక్కన, ఎవరు లేరు అని చూసుకోకుండా ఫుల్ క్లాస్ పీకేస్తాడు. కేఎల్ రాహుల్ విషయంలో, రిషబ్ పంత్ విషయంలో అదే జరిగింది. అయితే నిన్న నికోలస్ పూరన్ విషయంలో కూడా అదే చేస్తున్న సంజీవ్ గోయంకా దగ్గరికి వెళ్ళిన ప్రీతి జింటా మొదటగా నికోలస్ పూరన్‌ని ఆత్మీయంగా హగ్ చేసుకొని, "నువ్వు చాలా మంచి ఆటగాడివి. ఒక మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు" అంటూ తనకు ఎంతో మోటివేషన్ ఇచ్చింది. నిజానికి పంజాబ్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటా. అయినప్పటికీ కూడా లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా దగ్గరికి వెళ్లి ఆటగాళ్ళకి మనం మినిమమ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆటగాళ్ళలో తెలియని ఒక ఉత్సాహాన్ని నింపాలి. ఇప్పటివరకు పంజాబ్ జట్టు కూడా ఎప్పుడూ కూడా కప్పు గెలిచిన దాఖలాలు పెద్దగా మనకు లేవు. అయినప్పటికీ కూడా ఎంతో పోరాడి గెలిచిన పంజాబ్ జట్టుని నేనెప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటాను. ఆటగాళ్ళని ప్రోత్సహిస్తేనే అది మనకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది అంటూ పరోక్షంగా సంజీవ్ గోయంకాకు "నువ్వు ఆటగాళ్ళతో కరెక్ట్‌గా ఉండు" అంటూ దిమ్మ తిరిగేలాగా మాట్లాడింది ప్రీతి జింటా. ఇది చూసిన లక్నో జట్టు ఆటగాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.